This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. Munduga headlines. కాలుష్య నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలి. ప్రజలకు పలు సూచనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. బీఆర్ఎస్ గనుల సందర్శన కార్యక్రమంలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే నాయకులను అడ్డుకున్న పోలీసులు. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ. ఇక వార్తలను వివరాలు. మార్పు మన ఇంటి నుండే రావాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 4 డబ్బాల చెత్త సేకరణతో పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ కాలుష్య వ్యర్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలో జరిగిన వార్డు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో వార్డు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిలవాణితో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కేవలం మన నిర్లక్ష్యం కారణంగానే గాలి, నీరు, తిండి కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి ఇల్లు పునాదిగా మారాలి అన్నారు. ఇండ్ల నుంచి వచ్చే వ్యర్థాలను 4 రకాలుగా వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. ఈ నెల 10న పట్టణంలోని 15 వార్డుల్లో 4 డబ్బాల చెత్త సేకరణ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సిఐ కరుణాకర్, నాయకులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు, వార్డు నాయకులు పాల్గొన్నారు. ఇంకా కూడా బ్రహ్మాండంగా మీ అందరికి చెప్తాను భరోసా అయ్యింది. అక్కడ ఇప్పటికే చిన్న పిల్లలకు బడైపోయింది, చిన్న దవాఖాన అయిపోయింది, బస్సు కూడా నడుపుతున్నది. ఇంకా రేపటి నాడు ఇంకా బస్సులు ఎక్కువ అక్కడ మంచి బడి కట్టిస్తాం. కొద్దిగా బస్సు దూరం నడుచుకుంటుంది, ఖాళీలకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ముందర కావచ్చు వాళ్ళకి వచ్చిన వాళ్ళు దవాఖాన అయింది. అమ్మా దవాఖాన అయిందా? అయింది, అమ్మ చేయి కాబట్టి అక్కడ చిన్న పిల్లలకు బడి కూడా అయింది. 5వ తరగతి దానికి మీరు ఆరాటపడే అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత అక్కడ పోలీసు కానీ అన్ని చేస్తాను. ఈ నెలాఖరులోనే మంత్రులకు రమ్మన్నా తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట తీసుకుందా, బ్రహ్మాండంగా చేసుకుందా. శానిటరీ వేస్ట్, హానికర వ్యర్థాలు ఇలా వేరు చేసి ఇవ్వడం ద్వారా అక్కడ జగిత్యాల పట్టణం నీట్గా క్లీన్గా ఉంచుకోవడం మనమందరి బాధ్యతగా స్వీకరించి, ముఖ్యంగా ఇక్కడ అందరు మహిళలే ఉన్నారు కాబట్టి అది ప్రతి
ప్రతి ఒక్కరి ఇంటి నుంచి స్టార్ట్ కావాలని కోరుకుంటూ ఈ ప్రజాపాలన వార్డు సభ ద్వారా వార్డులో ఉన్న సమస్యలు ఇక్కడ మేమందరం నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ చీరల 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకి చీరలు అందించడం జరుగుతుంది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో వార్డు సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య హాజరై ప్రజలకు పలు సూచనలు చేశారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను తడి, పొడి చెత్తలుగా వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలి అన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డు ఆఫీసర్లు కుమార్, సాయి చరణ్, ఆర్పీ అజిత, ఓబీ స్వప్న పాల్గొన్నారు. డ్రైనేజ్ కానివ్వండి, ఓపెన్ ప్లాట్లు కానివ్వండి, మేము అదే మున్సిపల్ నుంచి సాల్వ్ చేసే ప్రయత్నం అందరికంటే చేస్తాము. కాకపోతే ఏంటంటే మీరు ఇంటికాడ ఉన్నప్పుడు మీ ఇంటికాడ ఏదైనా వాటర్ సమస్య ఉన్నా కానీ, ఏదైనా చెత్త గిత్త ఉన్నా కానీ ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి. లేదు అంటే ఎందుకంటే వచ్చేది వార్షికాలం కాబట్టి ఏదైనా బీమార్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుగురించే ముందు భవిష్యత్తుగా తెలియపరుస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో ఉద్రిక్తత నెలకొంది. గనుల సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో భాగంగా గోదావరిఖనిలోని గంగానగర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జనగామ గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే, నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్ళి చూశారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చిన నాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో, సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ను సెటరేట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. అందుకే మమ్మల్ని ఈరోజు మైన్ మీదకి వెళ్లకుండా, అక్కడికి వెళ్తే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయి కనుక, జరిగిన కుంభకోణం, జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి కనుక మైన్ మీదికి కార్మికులను, శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కానీ మమ్మల్ని పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకోవచ్చు, కానీ నిజాలు మీరు దాచలేరు, నిజాలు ఆపలేరు. తప్పకుండా బీఆర్ఎస్ ఈ స్కామ్ను బయట పెడుతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఫైర్ అయ్యారు. మాట తప్పని, మడమ తిప్పని ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో సన్నవడ్లు పండించవద్దు అంటూ రైతులను అయోమయానికి గురి చేసింది మీ మామ అల్లుళ్ళు కాదా అని ప్రశ్నించారు. రైతులను, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది మీరు కాదా అని నిలదీశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం 158 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 170 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని ఆరోపించారు. మీరు కరెంటు బిల్లులు కడతారని చెప్పి దళిత కాలను దాడులు చేసి కేసులు పెట్టించారు. చాలా మంది పేదలని కరెంటు కట్ చేసి మేము 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఫ్రీ కరెంట్ వస్తారు. అదే కాదు, ఇవాళ సన్నబియ్యం ఇస్తామని మేనిఫెస్టో పెట్టుకున్నాం, కానీ సన్నబియ్యం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29 రాష్ట్రాలలో సన్న బియ్యం ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రేషన్ కార్డు మీరు ఎక్కడిపోతే 10 ఏళ్ళ అడిగిన ప్రతి కుటుంబానికి వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చాం. ఇవాళ మీరు అన్నారు రైతు బీమా ఎగబెట్టినారు, చెప్పు ఎక్కడికి గట్టిగా మాటలు మాట్లాడి కాదు, రైతు బీమా కాదు, మొత్తం మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది, త్వరలో లాంచ్ చేయబోతా ఉంది. ప్రతి కుటుంబానికి సహజ మరణం పొందినటువంటి ప్రతి వ్యక్తికి
ప్రజావాణి సమస్యలపైన సమగ్ర విచారణ చేపట్టాలన్నారు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ డి రాజా గౌడ్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వెంటనే అర్జీలు పరిష్కరించాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకి పలు సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని సూచించారు. కగానెట్టి ప్రజావాణికి మొత్తం 104 ఫిర్యాదులు వినతులు వచ్చాయని, పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలంలో మున్సిపల్ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయొద్దని కోరుతూ గ్రామస్తులు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నీళ్లకు అక్కడ 2 చెరువులు ఉన్నాయి. పుణ్యక్షేత్రం అనేటువంటి 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గండి అనమన్లు ఉన్నాయి. అదే ఆ రోడ్డు గుంటి దాదాపుగా ఒక 5 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక 30-35 గ్రామాల వాళ్ళు కూడా అదేవిధంగా వెళ్ళడం జరుగుతుంది. మాకెట్టి పరిస్థితుల్లో ఆ డంప్ యార్డ్ అనేటువంటిది తిమ్మాపురంలో వేయడానికి ఆస్కారం లేదు. మీ చెత్త తీసుకొచ్చి మా దగ్గర వేయడానికి అంతకు ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులలో చేపలు ఉంటాయి, పశువులు నీళ్లు తాగుతూ ఉంటాయి. ఆ నీరు వల్ల ఈ చెత్త చెదారం వచ్చినటువంటి కాలుష్యపు నీరు పొలాలకు వచ్చినట్టయితే పొలాలు కూడా రోగాలు వచ్చి పంట కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మా మంత్రుల వారికి, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇదిగిన క్యాన్సల్ చేసుకోకపోతేనైతే మేము మంత్రిని ఆ గ్రామానికి, ఆ ఏరియాకు తిరగకుండా చేస్తామని చెప్పి హెచ్చరికిస్తున్నాం. 2 చెర్లు ఉన్నాయి. ఈ వర్షం కొడితే ఆ నీళ్ళన్నీ ఆ కుంటలు పోతే ఈ చెత్త కింది, ఆ చెత్త పోయి మురిగిపోయి అలా పడితే నాటేసిన ఆడోళ్లకు కాళ్ళు పాడైపోతాయి, చేతులు పాడైపోతాయి. అలా ఏ పసరం నీళ్ళు తాగినా కానీ అవిడికి రోగాలు వస్తాయి, ఆసన వస్తుంది. అటువంటి అప్పుడు అది అక్కడ పోయేద్దని మేము ఇక్కడికి వచ్చినాం. జగతాలు మంత్రి గారికి కలుతామని, కలెక్టర్కి కలుతామని వచ్చినాం. తిమ్మాపూరు రైతులకు ఒకటి సాయం చేయాలి కలెక్టర్ గారు. ఏది ఉన్నా కానీ ఆడ ఒక దేవుని గుడి ఉంది. ఆ దేవుని గుడి కాడ శ్రీరామనవమి నాడు ఎప్పుడు జాతర జాగుతుంది. 7 ఊళ్ళో మంది వస్తారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నల్లపోచమ్మ వాడకు చెందిన ఎండీ షాబనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ ఆదేశించారు. అంతర్గా మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన రవికుమార్ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న వాచ్మెన్ పోస్టును ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center,
12 lakhs MSME grant for a student innovation project, 9 university gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. చెరువులు కుంటల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఆక్రమణకు గురియైన స్థలాలను బఫర్ జోన్లుగా నిర్ధారించాలని, ఎఫ్టీఎల్ పరిధిలో మట్టితో పూడ్చిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల పరిధిలో చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించడంతో పాటు ఆక్రమణలు తొలగించాలని అధికారులను కోరారు. జిల్లాలోని మోతే చెరువు, ముప్పారపు చెరువు పట్టణ సరిహద్దుల్లో ఉండడంతో ఆక్రమణకు గురి అవుతున్నాయని ఆరోపించారు. చెరువులను మట్టితో నింపివేయడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, తద్వారా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సరిహద్దులో ఉండడంతో ఏమైపోయిందంటే ఈ మూత చెరువే కానీ ముప్పార చెరువే కానీ పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నది. ఈ ఆక్రమణకు గురైపోయి మొత్తం మట్టితో నింపేసింది. ఈ మట్టితో నింపేయడంతో ఏమైపోయింది, ఒకటి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. దాంతో రైతులు ఇబ్బందికి ఎదుర్కొంటుండ్రు. చేపలు పట్టే వృత్తిపై ఆధారపడ్డటువంటి ఒక ఫిషర్మెన్, వాళ్ళ గంగపుత్రులే కానీ ముత్రాజులే కానీ ఏదైతుందో వాళ్ళ వృత్తి ఏదైతుందో ఆటంకం ఏర్పడుతుందని చెప్పి అంటున్నాను. ఈ మోతే, ముప్పార చెరువు ఈ రెండింటికి సంబంధించి పలు పర్యాయాలు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ మేము ఏదైతుందో ఎఫ్టీఎల్ ఫిక్సప్ చేయమని అడుగుతున్నామే, బఫర్ జోన్ ఫిక్సప్ చేయమని అడుగుతున్నాం. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్సప్ చేయడంతో పాటుగా మీరు ఎఫ్టీఎల్ పరిధి లోపల ఏదైతే మట్టితో నింపినరో, సపోజ్ ఇఫ్ వన్స్ యూ గో ఇన్ టు ది గూగుల్ మ్యాప్లోకి పోయినట్టయితే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఆ చెరువు ఏ పరిస్థితి లోపల ఉండే, ఈ 20 సంవత్సరాల లోపల, ఈ 15 సంవత్సరాల లోపల ఏదైతుందో అది ఏ మేరకు మట్టితో నింపబడ్డది, ఏ మేరకు కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మనకేదో క్లియర్గా కనబడతాయి. అటువంటి ఆక్రమణ తొలగింపు చేయమని చెప్పని మా విజ్ఞప్తి చెప్పంటున్నాం. మేము ఇవాళ కూడా వీళ్ళ గౌరవ ఆర్డీఓ గారికి ఏదైతున్నదో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ ఓ మహిళను చివరికి జైలు పాలు చేసింది. రైలు మార్గం ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్న సదరు మహిళను అరెస్టు చేసిన పోలీసులు ఆమె నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పెద్దపల్లి పోలీసులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న మహిళని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జి కృష్ణ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. చంద్రాపూర్ నుంచి రైల్వే మార్గం ద్వారా గంజాయిని తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో ఓ మహిళ నుంచి 4 కేజీల 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితురాలి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని కాగా అత్తగారు గోదావరి ఖన్లో ఉండేవారని చెప్పారు. ఆమె తండ్రి చంద్రాపూర్ కోల్మెన్స్ లో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో నిందితురాలు భర్తతో సహా అక్కడికి మకాం మార్చినట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో నిందితురాలు గంజాయి వ్యాపారంలోకి దిగినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. అంటే ఎక్కువ డబ్బు వస్తుందనేటువంటి ఉద్దేశం కొద్దీ నాగపూర్, చంద్రాపూర్ ఈ ప్రాంతం నుంచి మనకు మంచిర్యాల, గోదావరి ఖని పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు అందజేసే విధంగా ఎక్కడ ఎవరైనా ఇస్తే ఆ గాంజా తీసుకురావడం, ఇక్కడ సీక్రెట్గా ఇవ్వడం జరుగుతుంది. మన ఎదురుగా ఉన్నటువంటి గంజాయి మీరు చూస్తున్నారు, దాదాపు 4 కిలోల పైన 4 కిలోల 200 గ్రాములు ఉంది. ఈవిడ వీళ్ళది ఎట్లుంటుందంటే కోడ్ ఉంటుంది, తీసుకోవాలనుకుంటే గంజాయి ఈ బెల్ట్ అక్కడ సింగరేణి ప్రాంతంలో అంటే కోల్మెన్స్లో ఉన్న ఈవిడకు అక్కడ ఉన్నటువంటి యూత్ తెలుసు కాబట్టి అక్కడ అమ్మితే బాగుండదని ఉద్దేశం మన ఈ మంచిర్యాల, గోదావరి ఖని ప్రాంతాల్లో
అమ్ముదామనే ఉద్దేశం కొద్దీ ఎక్కువ డబ్బుల కోసం అక్కడ తీసుకొని మనకు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగే క్రమంలో దిగిన తర్వాత ఈ అమ్మాయి అనుమానితులుగా కనబడడం, ఈ బ్యాగులు ఏదో ఉన్నదన్నని అనిపించడం, మా లక్ష్మణరావు ఎస్ఐ గారు, నరేష్ ఎస్ఐ, ఈ నరేష్ ఆనేష్, ఇద్దరు నరేష్ ఎస్ఐలు ఇమీడియట్గా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో రద్దీ నెలకొంది. సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు చేసిన ఏర్పాట్లను ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. సోమవారం మరోవైపు వేసవి ముగుస్తూ ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్నారు. రుద్రాభిషేకం, అన్నపూజలు, నిత్య కళ్యాణం, చండీ హోమం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. 2 రోజులుగా వేములవాడ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆయా ఏర్పాట్లను ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట డీఈఓ భాస్కర్ శర్మ, ఇతర ఆలయ అధికారులు ఉన్నారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృతం అభిషేకాన్ని నిర్వహించి 108 కలశాలతో విశేష పూజలు చేశారు. అనంతరం కుంకుమ పూజ, అఖండ హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. మృగశిర కార్తె ప్రారంభమైన తొలి రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లోని చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయాయి. గ్రామాల్లోని చెరువు ప్రాంతాలు రద్దీగా మారాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో మార్కెట్లు, చెరువు ప్రాంతాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. తాజా చేపల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచే మార్కెట్లు, చెరువుల గట్లకు చేరుకున్నారు. మత్స్యకారులు చెరువుల నుండి అప్పటికప్పుడు పట్టిన చేపలను విక్రయిస్తూ ఉండడంతో కొనుగోలు కేంద్రాలన్నీ జనంతో కిటకిటలాడాయి. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే మృగశిర కార్తె రోజున చేపలు తింటే గుండె జబ్బులు, అస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు రావని ప్రజల నమ్మకం. అందుకే ధరలు ఎంత ఉన్నప్పటికీ ప్రజలు మృగశిర విందు పట్ల ఉత్సాహం కనబరుస్తారు. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా అందరికీ చేపలు తినాలని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు చేపలకైనా వస్తే మార్కెట్లో నిన్న మొన్న 150, 120, 130 ఉన్న రవ్వు చేప 200 రూపాయలు అమ్ముతుంది. 300 ఉన్న బొమ్మే 400, 450 రూపాయలు అమ్ముతుంది. అయినా ఇప్పటికీ రేట్ ఎంత ఉన్నా కూడా తినాలన్నటువంటి కోరిక అందరిలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇలా మృగశిర రోజు చేప తినాలనేటువంటి చిన్నప్పటి నుంచి నానేటువంటి తాతలో చూసాం కాబట్టి మేము ఈరోజు తీసుకొని ఎంత రేట్ అయినా పెట్టి తినడం జరుగుతుంది. 50-100 రూపాయలు ఎక్కువ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాలలోని చేపల మార్కెట్లు, చెరువు ప్రాంతాలు రద్దీగా మారాయి. ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చేపల కొనుగోలుకు తరలివచ్చారు. వర్షంలో గొడుగులు పట్టుకుని మరీ గంటల తరబడి లైన్లలో నిలబడి చేపలను కొనుగోలు చేయడం విశేషం. మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు చెప్పడం వల్ల మా కాల్వ శ్రీరాంపూర్ ముదిరాజులు అందరూ కూడా ఒకే రోజు దిగి ఈ చెరువులో చేపలు పట్టడం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. వాతావరణం చల్లటి చినుకులు పడడం, అదేవిధంగా ఒక పండగ వాతావరణాన్ని నెలకొన్నది. ఎంత మంచిగా అంటే చూపర్లకు కానీ చేపలు తీసుకెళ్లి తినే వాళ్ళకి కానీ ఎంత మంచిగా అంటే ఇక్కడికి రావాలి, కళ్ళతో చూడాలనే ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. అదేవిధంగా మృగశిర కార్తె శుభాకాంక్షలు. అదేవిధంగా రోహిణి కార్తె వచ్చి 15 రోజులు అయిపోయింది. ఇలా మృగశిర ఈ సంవత్సరం పాడి పంటలు, ఆయురారోగ్యాలు ఆ దేవుడు అందరికి కలిగించాలని కోరుకుంటూ మంచి పాడి పంటలు పండాలని, అదేవిధంగా చేపలు పండాలని ఆశిస్తూ ఈ ముదిరాజులందరికీ కూడా ఇంత ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి ముదిరాజులు చెర్లల్లో, వాగుల్లో కష్టపడి మన కోసం ఆరోగ్యాన్ని. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన వార్డు సభ కార్యక్రమంలో మహిళలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతుందని సమాచారం మేరకు వివిధ వార్డుల నుండి మహిళలు తమ ఆధార్ కార్డులతో పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివచ్చారు. అయితే సభలో తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించిన అనంతరం కొంతమందికి మాత్రమే చీరలు పంపిణీ చేసినట్టుగా సమాచారం. మిగతా వారికి మరో రోజు చీరలు అందజేస్తామని చెప్పడంతో పలువురు మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి చీరలు ఇచ్చిరా మరి 3-4 గంటలు నిలబెట్టించారు. మా పిల్లలు ఆడ ఆకలికి ఎట్లున్నారో మరి వేసుకోవాలి పెట్టుకుంటారా 11-12 గంటలకు పెట్టుకోవాలి మీటింగ్. చాయ్ కూడా పొక్కపోతున్నారు. చాయ్ లేవు, నీళ్ళు లేవు, చాయ్ లేదు, టిఫిన్ లేదు అని చెప్పి ప్రోగ్రామ్ చెప్పేది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ వెంకట్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్ లో పార్టీ శ్రేణులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి సింగరణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కవిత స్వయంగా అడిగి తెలుసుకోనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ మనూజ, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. జెండా ఎగరేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది స్టార్టింగ్ కాదు, ఎండింగ్ కాదు. అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతాం, పనిచేస్తాం. ముఖ్యంగా సింగరేణి కార్మికులు అంటే కవితకు చాలా ఇష్టం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, సింగరేణి కార్మికులలో ఇంకా చైతన్యం తీసుకురావాలని, వాళ్ళు చేసిన సమయం వల్లనే ఈనాడు మన తెలంగాణ వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. ఒకప్పుడు 135,000 మంది కార్మికులు ఉంటే ఈనాడు 40,000 మంది కార్మికులు పోయారు. భవిష్యత్తు దీనికి 1,00,000 మందికి తీసుకుప్పటికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని, ఇక్కడున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మంచి యూనియన్ నాయకుడు వ్యాసములుగా ఉన్నారు.
వారి నాయకత్వాన్ని ఇక్కడ బలపరుచుకొని ఇంకా ముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వర్షాకాలం నేపథ్యంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలని, చెత్తాచెదారం గ్రామ పంచాయతీ వాహనానికి అందించాలని సూచించారు. అనంతరం 2 ఏళ్ల జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, ఎస్ఐ మోతీరాం, ఎంపీఓ రాజేశ్వర్, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ పాల్గొన్నారు. వారు ఏవైతే 6 గ్యారెంటీలు తీసుకొచ్చారో వారు తప్పకుండా అమలవుతున్నాయి. ఇంకొక గ్యారెంటీ అది తప్పకుండా అమలు అవుతుందని వారు చెప్తా ఉన్నారు. ఈ గ్రామ విషయానికి వచ్చినట్టే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన గ్రామానికి అనేకమైన ముఖ్యమైన చరిత్రలో ఉండిపోయేటువంటి అనేక సంస్థలు తీసుకొచ్చిండు. అది అందులో ఒకటి ఏటీసీ సెంటర్ కావచ్చు. ఇప్పుడే మేడం గారు చెప్పిన స్థలం కూడా కేటాయింపులు అయిపోయినాయి. తప్పకుండా అది పనులు కూడా చాలా ఇది అని హాస్పిటల్ అనేది తీసుకొచ్చిండు. గతంలో ఏ పాలకుడు వేయని మాల్మూల ప్రాంతానికి హాస్పిటల్ లేకుండా హాస్పిటల్ తీసుకొచ్చి అది కంప్లీట్గా వస్తుంది. అదేవిధంగా రామకృష్ణ పల్లెకైతే మేము ఎప్పుడు చెప్తా ఉంటుంది. ఆ పల్లె వాసులు వర్షం వస్తే మురికి కాలువలకే నడిచిపోయిన సందర్భాలు ఉండే. ఇప్పుడు ఆ బ్రిడ్జి కంప్లీట్ అయ్యి రోడ్ కంప్లీట్ అయ్యి ఎంత చక్కగా నిర్మాణం అయిందో మీరే చూస్తూ ఉన్నారు. ఈ అంబేద్కర్ నుంచి ఇంద్ర చౌక్ పోయే రోడ్డు మనకు అంతకుముందు ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు అంతకుముందు ఉన్న పాలకులు ఎందుకు పట్టించుకోలే? మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని పడమటివాడ ముదిరాజ్ సంఘం మామిడి తోటకు బోర్ మోటార్ మంజూరు కాగా స్థానిక సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన మామిడి తోట నీరు లేక ఎండిపోతోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగానే నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. 1,80,000 తోటి బోరు మోటారు మంజూరు ఇవ్వడం జరిగింది. సంఘ సభ్యులు గతంలో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో మాకు ఇక్కడ సంఘం కాడ వాటర్ సమస్య ఉంది, మాకు కొద్దిగా చెట్లకు కానీ గుడికి కానీ ఇబ్బంది అవుతుంది వాటర్ లేకని వారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో వారు మొన్నటి రోజున ప్రొసీడింగ్ కాపీని సంఘ సభ్యులకు చేయమని మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంఘ సభ్యులకు మేము అన్నగారు దృష్టిలో మీరు ఏ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళినా కానీ వెంటనే మంజూరిస్తూ సంఘ భవనాలకు కావచ్చు, గ్రామంలోని ఏదైతే నీటి తీవ్రత ఎక్కువగా ఉందో ఆ వార్డులలో బోర్లు మంజూరు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొన్నటి గత 99 రోజుల ప్రణాళికలలోనే మా గ్రామానికి ఎమ్మెల్యే గారు 11 బోర్లు మంజూరు ఇవ్వడం, అదేవిధంగా కుల సంఘాలకు 5 కుల సంఘాలకు 5 బోర్లు మంజూరు ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కొక్కటిగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.